సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కవ్వింపు చర్యలు సర్వసాధారణమైన భారత్ పాకిస్తాన్ సంబంధాలలో రక్షణ వ్యవస్థల పాత్ర అత్యంత కీలకం. ఏ క్షణంలో అయినా పరిస్థితులు మారి సంఘర్షణ తలెత్తవచ్చనే భయం ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సున్నితమైన నేపథ్యంలో భారతదేశ రక్షణ కవచంగా నిలుస్తున్న ఒక అద్భుతమైన వ్యవస్థ గురించి మనం చర్చించుకోవాలి. అదే రష్యా నుంచి భారత్ సముపార్జించిన S-400 ట్రయంఫ్ వాయు రక్షణ వ్యవస్థ. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, శత్రు దేశాల పాలిట సింహస్వప్నం. భారతదేశ గగనతలానికి తిరుగులేని భద్రతా వలయం. S-400 ట్రయంఫ్ అనేది రష్యా రూపొందించిన అత్యంత ఆధునిక మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ. ఇది అంతకు ముందున్న S-300 వ్యవస్థకి మరింత ఆధునీకరించిన రూపం. దీని ప్రధాన ఉద్దేశం శత్రు విమానాలు, గూఢచర్య విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల్ని వాటి లక్ష్యాలని చేరుకోకముందే గగనతలంలోనే అడ్డుకొని నాశనం చేయడం. S-400 వ్యవస్థ అనేక కీలక భాగాలని కలిగి ఉంటుంది. రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, లాంచర్లు, వివిధ రకాల క్షిపణులు. దీని రాడార్లు దాదాపు 600 కిలోమీటర్ల పరిధిలో శత్రువుల కదలికల్ని పసిగట్టగలవు. కమాండ్ సెంటర్ ఈ సమాచారాన్ని విశ్లేషించి ఏ లక్ష్యానికి ఏ క్షిపణిని ప్రయోగించాలో నిర్ణయిస్తుంది. S-400 వ్యవస్థ ఒకేసారి 36 లక్ష్యాల్ని ట్రాక్ చేయగలదు. అంతేకాదు వాటిలో 100 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు వివిధ రూపాల్లో ఉన్న 36 లక్ష్యాలపై ఒకేసారి దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. భారతదేశం సుదీర్ఘమైన సరిహద్దుల్ని కలిగి ఉంది. ముఖ్యంగా పశ్చిమాన పాకిస్తాన్, ఉత్తరాన చైనా వంటి పొరుగు దేశాలతో నిరంతరం భద్రతా సవాల్ని ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ ముఖ్యంగా తన వాయుసేన, క్షిపణి సామర్థ్యాల్ని నిరంతరం పెంచుకుంటుంది. F-16 వంటి యుద్ధ విమానాలు, వివిధ రకాల బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు భారతదేశ భద్రతకి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి తన కీలకమైన నగరాలు, సైనిక స్థావరాలు, పవర్ ప్లాంట్లు వంటి వ్యూహాత్మక ప్రదేశాల్ని శత్రువుల వైమానిక దాడుల నుంచి, ముఖ్యంగా క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడం అత్యవసరం. S-400 వ్యవస్థ ఈ అవసరాన్ని సమర్థవంతంగా తీర్చగలదు. దీని సుదూర పరిధి కారణంగా శత్రు విమానాలు లేదా క్షిపణులు సరిహద్దుకి చేరుకోకముందే వాటిని అడ్డుకునే అవకాశం భారత్ కి లభిస్తుంది. 2018లో దాదాపు $5.43 బిలియన్ వ్యయంతో 5 S-400 ట్రయంఫ్ రెజిమెంట్లని కొనుగోలు చేయడానికి భారతదేశం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవస్థల డెలివరీ ఇప్పటికే ప్రారంభమైంది. కీలకమైన వ్యూహాత్మక స్థానాల్లో వాటిని మోహరిస్తున్నారు కూడా. మే 2025 నాటికి కొన్ని వ్యవస్థలు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. మరికొన్ని డెలివరీ దశలో ఉన్నాయి. ఇవి పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో భద్రతని గణనీయంగా పెంచుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకి దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో S-400 వ్యవస్థ పాత్ర అత్యంత కీలకంగా మారింది. పాకిస్తాన్ తన వాయుసేనని, క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించి భారతదేశంలోని లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇలాంటి దాడిని ఎదుర్కోవడంలో S-400 ఒక అభేద్యమైన గోడలా నిలుస్తుంది. S-400 వ్యవస్థ పాకిస్తాన్ వాయుసేన PAF విమానాల్ని సుదూర ప్రాంతంలోనే పసిగట్టి వాటిని కూల్చివేయగలదు. దీనివల్ల PAF విమానాలు భారత గగనతలంలోకి సులభంగా ప్రవేశించడం అసాధ్యమవుతుంది. ఇది భారత వాయుసేనకి తమ కార్యకలాపాల్ని మరింత స్వేచ్ఛగా నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. ఇక పాకిస్తాన్ వద్ద షాహీన్, బాబర్ వంటి క్షిపణులు ఉన్నాయి. S-400 వ్యవస్థ బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల్ని సైతం విజయవంతంగా అడ్డుకోగలదు. ఇది భారత నగరాలపై లేదా కీలక సైనిక స్థావరాలపై పాకిస్తాన్ చేసే క్షిపణి దాడుల నుంచి గణనీయమైన రక్షణని అందిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణుల్ని S-400 వంటి వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. భారతదేశంలోని ముఖ్యమైన సైనిక కేంద్రాలు, ఎయిర్ బేసులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ S-400 వ్యవస్థల్ని మోహరించడం వల్ల వాటికి గరిష్ట భద్రత లభిస్తుంది. ఇది యుద్ధ సమయంలో శత్రువుల దాడుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. S-400 వంటి శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థ భారతదేశం వద్ద ఉండడం అనేది పాకిస్తాన్ కి ఒక స్పష్టమైన హెచ్చరిక. భారతదేశంపై వైమానిక దాడి చేయడం లేదా క్షిపణుల్ని ప్రయోగించడం అంత సులభం కాదని, దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ వ్యవస్థ తెలియజేస్తుంది. ఇది పాకిస్తాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడకుండా నిరోధించే శక్తిని కలిగి ఉంటుంది. S-400 ఒకేసారి బహుళ లక్ష్యాల్ని ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల పాకిస్తాన్ భారీ సంఖ్యలో విమానాలు లేదా క్షిపణులతో దాడి చేసినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత్ కి వీలవుతుంది. S-400 ట్రయంఫ్ వ్యవస్థ భారతదేశ రక్షణ సామర్థ్యాలలో ఒక కీలకమైన ముందడుగు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే వైమానిక క్షిపణి ముప్పుని ఎదుర్కోవడంలో ఇది గేమ్ చేంజర్ గా పరిగణించబడుతుంది.
ఇది భారతదేశానికి తన గగనతలాన్ని మరింత పటిష్టంగా రక్షించుకునే సామర్థ్యాన్ని అందించడమే కాకుండా ఏదైనా సంఘర్షణ సమయంలో శత్రువులకి భారీ నష్టం కలిగించగలదనే భరోసాని ఇస్తుంది. S-400 కేవలం ఒక ఆయుధం కాదు, అది భారతదేశ భద్రతా ప్రతీక. శత్రువుల దాడికి వ్యతిరేకంగా భారత గగనతలంపై అభేద్యమైన కవచం. ఇది ప్రాంతీయ భద్రతా సమతుల్యాన్ని భారతదేశానికి అనుకూలంగా మారుస్తుంది. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.